లక్కీ న్యూస్కి స్వాగతం. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను రాష్ట్ర ప్రభుత్వమే మోసగించడం దారుణమని, సగం ప్యాకేజీ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునేలా చేస్తున్న వ్యవహారంపై రాష్ట్రపతికి, గవర్నర్కు లేఖలు సమర్పిస్తామని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ వెల్లడించారు. సగం ఆర్&డ్ ప్యాకేజీ చెల్లించారనే ఆందోళనతో ఉన్న నిర్వాసితుల ఫిర్యాదులు స్వీకరించేందుకు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. డి రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 2014 జనవరి 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చిన కొత్త భూసేకరణ చట్టం ప్రకారం 6,86,000, ఎస్సీ ఎస్టీలకు, ఇతర కులస్తులకు 6,36,000 చెల్లించాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్యాకేజీ పెంచితే ఒక్కొక్క నిర్వాసితుడికి 11,80,000, ఎస్టీలు అటవీ ఉత్పత్తులు కోల్పోతున్నందున పీసా చట్టం ప్రకారం ఒక్కొక్కరికి 2 లక్షలు అదనంగా కలిపి 13,80,000 చెల్లించాల్సి ఉందన్నారు. ఎస్సీ ఎస్టీ కులస్తులకు ఆర్థికంగా నష్టం కలిగేలా వ్యవహరించడం కూడా ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం నేరమేనని 2016 సవరణ చట్టంలో ఉందన్నారు. 2018 సవరణ చట్టం ద్వారా సెక్షన్ 18A చేర్చారన్నారు. ఈ సెక్షన్ ప్రకారం ప్రభుత్వ అధికారులపై బాధితులు ఫిర్యాదు చేస్తే విచారణ జరపకుండానే ఎఫ్ఐఆర్ నమోదవుతుందని, అధికారులు ఎస్సీ ఎస్టీలకు చెల్లించే ఆర్థిక విషయాలలో చట్ట ప్రకారం వ్యవహరించాలని, లేకుంటే నేరస్తులవుతారని ఆదివాసీ మహాసభ తరపున హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఎంఓయూ కుదుర్చుకొని పనులు చేపట్టాల్సి ఉన్నా ఇంతవరకు ఆ ఊసే ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులు, ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయంపై ఆదివాసీ మహాసభ తరపున పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో మహాసభ నాయకులు మిడియం వెంకటస్వామి, అరగంటి వీరభద్రారెడ్డి, మిడియం వెంకటేష్, గిన్నెపల్లి వెంకటరెడ్డి, సరియం విజయ, రత్నకుమార్, జక్కలు, పాండవులు, అరగంటి నాగిరెడ్డి, తాళ్ళూరి రామిరెడ్డి, న్యాయవాది చిలకమర్తి వెంకటరత్నం, ఆర్ఎండ్ఆర్ కమిషనర్కి, తర్వాత ధవళేశ్వరంలో ఉండేటటువంటి అడ్మినిస్ట్రేటర్కి దీని మీద 10 లక్షల జీవో గురించి అడిగితే ఆయన ఏం చెప్పారంటే, నిధులు పెట్టి నిధులు వచ్చిన వెంటనే 10 లక్షల జీవో అమలు చేస్తామని చెప్పేసి ఈ ఏడాది మే నెలలో ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు నవంబర్ నెలలో పంపిణీ, మొన్న ఈ నెలలో 1వ తారీఖు పంపిణీ చేసినటువంటి దాంట్లో 10 లక్షల జీవో గురించి ఎక్కడ కూడా ఎత్తుకోలేదు. 6,86,000 ఎస్సీ ఎస్టీలకి, 6,36,000 ఇతర కులస్తులకి ఇచ్చారు. ఇది ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం జీవో. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 దాకా ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇది 2021 నాటికి 10 లక్షల జీవో. 2021 తర్వాత ఇప్పటికి 4 సంవత్సరాల్లో మళ్ళీ పెంచుతూ మళ్ళీ ఇవ్వాలి. ఇవాళ ఎంత అయిందంటే, మీకు ఇక్కడ 2014లో 100 రూపాయలు ఉంటే ఈవేళ 2024 నాటికి 170 రూపాయలు పెరిగింది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ పెరిగితే 2025లో 172 రూపాయలుగా ఉంది. ఈ 172 రూపాయల ప్రకారం మనం లెక్క పెడితే 11,80,000 అయింది. అంటే 11,80,000 ఇవ్వాల్సిన చోట ఆ 10 లక్షల జీవో కూడా అమలు చేయట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? పెంచిన 11,80,000 రూపాయలకి మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ విడుదల చేయాలి. జీవో చేయలేదు ఈ గవర్నమెంట్. ఇలా చేయకపోగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను కూడా అమలు చేయట్లేదు. ఆ 10 లక్షల జీవోను కూడా అమలు చేయట్లేదు. ఇది ప్రభుత్వం యొక్క మోసమే కాదు, ఇది పబ్లిక్ సర్వెంట్ కింద వస్తారు ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా. కలెక్టర్లు ఆర్ఎండ్ఆర్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ఎండ్ఆర్ అమలు చేయడానికి చైతన్యం. జాయింట్ కలెక్టర్లు అల్లూరు సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా 2 వస్తాయి దీంట్లో. జాయింట్ కలెక్టర్లు, అడ్మినిస్ట్రేటర్ ప్రత్యేకించి పోలవరం నిర్వాసితులకు సంబంధించినటువంటి సమస్యల మీద చూడటం కోసం ఒక అడ్మినిస్ట్రేటర్ని ఇక్కడ పెట్టారు, అభిషేక్. ఆయన వీళ్ళందరూ కూడా బాధ్యులే దీనికి ఆర్ఎండ్ఆర్ కమిషనర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆయన కూడా. ఎందుకంటే ఈ జీవో ఇచ్చినప్పుడు కాపీ కూడా ఈ జీవోలో ఎవరిచ్చేది? సెక్రటరీ, ప్రభుత్వ కార్యదర్శి జె శ్యామలరావు 2021లో. గవర్నమెంట్ ఇచ్చిన జీవోయే కదా. మరి గవర్నమెంట్ ఇచ్చిన జీవో 2021 జీవో లేకుండా నిన్న నవంబర్లో మంత్రి ఎలా పంపిణీ చేస్తాడు? మంత్రి ఎలా పాటిస్తాడు? ఈ జీవో ప్రకారం ఈ జీవో ఎందుకు పంపిణీ పెట్టేశాడు? తర్వాత దీని కాపీలు ఎవరికి? కమిషనర్ ఆర్ఎండ్ఆర్. మరి కమిషనర్ ఆర్ఎండ్ఆర్ ఎలా శాంక్షన్ చేశాడు? 6,80,000 ఈ జీవో ఉండగా నవంబర్ 1వ తారీఖున. వీళ్ళందరూ కూడా బాధ్యులే, ముఖ్యమంత్రితో సహా. ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా పబ్లిక్ సర్వెంట్ దీంట్లో. వీళ్ళందరి మీద ఇక్కడ ఎస్సీ ఎస్టీ యాక్ట్
2018లో చట్టం తెచ్చారు, అంటే సవరణ తెచ్చారు. ఈ సవరణలో సెక్షన్ 18A అని ఉంటుంది. దీని కింద ముఖ్యమంత్రి కూడా ఎస్సీ ఎస్టీ పరిధిలోకి వచ్చేస్తారు. మినిస్టర్తో సహా అందరూ పబ్లిక్ సర్వెంట్. ఎక్కడ ఎస్సీ ఎస్టీలకి ఆర్థికంగా అన్యాయం జరగకూడదు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సక్రమంగా ఇవ్వకపోయినా కూడా ఈ చట్ట ప్రకారం నేరమేనని చెప్పేసి 2016 అమెండ్మెంట్లో పెట్టారు. 2018 అమెండ్మెంట్లో ఏం చేశారంటే 18A అనేది చేర్చి ఎవరి మీదైనా ఎస్సీ ఎస్టీలు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ప్రిలిమినరీ ఎంక్వైరీ ముందు అసలు నేరం జరిగిందా లేదనేది ఎంక్వైరీ కూడా చేయనవసరం లేదు, ముందు ఎఫ్ఐఆర్ వేసేసి తర్వాత ఎంక్వైరీ చేయమని చెప్పేసి సవరణ చేశారు. ఇంత పటిష్టంగా చట్టం ఉంటే ఎస్సీ ఎస్టీలు పోలవరం నిర్వాసితుల్లో 60% పైగా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. వాళ్ళ పట్ల ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ముఖ్యమంత్రితో సహా దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రి రామానాయుడు, ఈ కలెక్టర్ ఈ అభిషేక్, కమిషనర్ ఈ రామసుందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ చట్టం కింద నేరస్తులు అవుతారు. ప్రభుత్వం మోసం చేస్తుంది. ఎందుకంటే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్లో క్లియర్గా ఉంటే గవర్నమెంట్ ఇవ్వటం లేదు. ఇచ్చిన జీవోని కూడా అసలు అమలు చేయలేదు. 2021 ఇచ్చిన జీవోని కూడా అమలు చేయలేదు. ఇదంతా కూడా పోలవరం నిర్వాసితుల విషయంలో జరుగుతున్నటువంటి మోసం. దీనికి సంబంధించి ప్రభుత్వం కేటాయించారు. ఆ ఒక్క గ్రామం ఏంటి, ఇప్పుడు 373 హ్యాబిటేషన్స్, 276 గ్రామాలు. మరి మిగతా 275 గ్రామాలు స్వచ్ఛందంగా ఖాళీ చేసినట్ట. అసలు ఏజెన్సీలో భూసేకరణ చేయకూడదు, అది కొత్త భూసేకరణ చెప్పారు. గతంలో కూడా ఉంది. ఏజెన్సీలో గిరిజన ప్రాంతాల్లో షెడ్యూల్డ్ ఏరియాలో భూసేకరణ చేయకూడదు. తప్పనిసరి పరిస్థితులు అయితే తప్పనిసరి పరిస్థితులు అంటే దాని అర్థం ఏంటి, వాలంటరీగా ఖాళీ చేయడం కాదు కదా. అంటే ప్రభుత్వం తప్పించుకోవడానికి ఏదో విధంగా గిరిజనులు ఎలా పోతే మనకి అని చెప్పేసి ఒక వైద్యులు కూడా ఉండడం, వాళ్ళ మీద ప్రేమ లేకపోవడం, వాళ్ళ ఒడ్లు లేకపోయినా పర్వాలేదు బయట మనం వచ్చిన నిర్దేశం, ఇలాంటి కొన్ని లెక్కల కారణంగా ప్రత్యేకించి గిరిజనులు వాళ్ళ చట్టాలు కూడా అమలు సరిగా చేయలేకపోవడం, వాళ్ళు కూడా చైతన్యవంతంగా చేయించుకోలేదు. అనేక కారణాల వల్ల ఈవేళ ప్రభుత్వం ఇంకా మోసం చేసేటటువంటి ప్రక్రియలో మొత్తానికి R&R ప్యాకేజీలో ఎంత మంది నష్టపోయారు? R&R అంతా నష్టమే అండి. ఎందుకంటే ఈ 7 గ్రామం ఉంది.